అందరికీ నమస్కారం. నిన్న 6/3/2025 తారీఖున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జీవోఎంఎస్ నెంబర్ 20 పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ జీవోని విడుదల చేయడం జరిగింది. మరి ఈ జీవో ప్రకారం ఏదైతే రాష్ట్ర ఎంపీపీల సంఘం అధ్యక్షుడిగా నేను 26 జిల్లాల నుంచి మా ఎంపీపీల సంఘం ప్రజాప్రతినిధులు నవంబర్ నెల 2024 29వ తారీఖున గౌరవ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ కృష్ణతేజ ఐఏఎస్ గారిని కలిసి రాష్ట్రంలో ఎంపీపీలు ఎదుర్కొన్నటువంటి పలు సమస్యల్ని వారి దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పి మేము కోరటం జరిగింది. అందులో కొన్ని డిమాండ్లను సామరస్యంగా ముఖ్యంగా కమిషనర్ గారి చొరవతోనే పరిష్కరించడం జరిగింది. వాటిలో కొన్ని ఇది ఏదైతే నిన్న జీవోఎంఎస్ నెంబర్ 20 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు రిలీజ్ చేశారో దాని ప్రకారం ఇప్పటి వరకు మండల ప్రజా పరిషత్తుల పరిపాలన ఆమోదం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లిమిట్ అనేది కేవలం 3 లక్షల రూపాయల వరకు మాత్రమే ఉంది. కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఈ మండల పరిషత్తుల లిమిట్ 3 లక్షలుగానే ఉంది. దాన్ని 10 లక్షల వరకు పెంచాలని చెప్పని మేము మండల పరిషత్తుల సంఘం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వారిని కమిషనర్ గారిని కోరటం జరిగింది. దాన్ని ఆమోదిస్తూ నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ముఖ్యంగా మన పంచాయతీరాజ్ కమిషనర్ గారి చొరవతోనే ఈ జీవోని రిలీజ్ చేయడం జరిగింది. ఈ జీవో ప్రకారం మండల ప్రజా పరిషత్తుల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లిమిట్ అనేది నిన్నటి నుంచి 3 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగింది. ఇది మండల ప్రజా పరిషత్తుల చరిత్రలోనే ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి పరిణామం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ జీవోని మంజూరు చేసినటువంటి కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే గౌరవ పంచాయతీరాజ్ మినిస్టరు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే యువ నాయకులు నారా లోకేష్ గారికి, ముఖ్యంగా దీంట్లో చొరవ తీసుకున్నటువంటి పంచాయతీరాజ్ కమిషనర్ గారు అయినటువంటి కృష్ణతేజ ఐఏఎస్ గారికి పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 650 మంది ఎంపీపీల తరఫున మండల పరిషత్తుల తరఫున తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ద్వారా మండల పరిషత్తుల్లో అభివృద్ధి పనులు అనేవి త్వరితగతిన జరగడానికి అవకాశం కల్పించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో కూడా మేము ఇచ్చినటువంటి వినతి పత్రం ఆధారంగా చేసుకొని 15th ఫైనాన్స్ నిధులను కూడా ప్రభుత్వం వారు వెంటనే విడుదల చేయడం జరిగింది. అలాగే ఎంపీటీసీల గౌరవ వేతనాలను కూడా విడుదల చేయడం జరిగింది. దానికి కూడా ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మేము ఇచ్చినటువంటి వినతి పత్రంలో మరికొన్ని డిమాండ్లు మా కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రభుత్వం వారు సానుకూలంగా పరిష్కరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మేము 29/11/2024 ఇచ్చినటువంటి వినతి పత్రంలో ఉన్నటువంటి అంశాల్లో ముఖ్యంగా ఈరోజు ఎంపీటీసీలకి సర్పంచులకి ఇస్తున్నటువంటి గౌరవ వేతనాన్ని 3,000 నుంచి 6,000కు పెంచాలని చెప్పని, అలాగే ఎంపీపీలకి జెడ్పీటీసీలకు ఇస్తున్నటువంటి గౌరవ వేతనాన్ని 6,000 నుంచి 20,000కు పెంచాలని చెప్పని మేము కోరటం జరిగింది ప్రభుత్వం వారిని. వెంటనే మా యొక్క ఈ డిమాండ్ను కూడా సానుకూలంగా పరిశీలించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వ పెద్దల్ని కోరుతా ఉన్నాం. అలాగే ఎంపీపీలకి గౌరవ వేతనంతో పాటు వెహికల్ అలవెన్స్ కూడా ప్రస్తుతం కేవలం 8,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు కాబట్టి దాన్ని నెలకి 35,000 రూపాయలు వెహికల్ అలవెన్స్ ఇచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారిని, అలాగే డిప్యూటీ సీఎం గారిని, అలాగే పంచాయతీరాజ్ కమిషనర్ గారిని కోరుతా ఉన్నాం. అలాగే పర్ క్యాపిటా గ్రాంట్ కూడా కొన్ని దశాబ్దాల నుంచి కేవలం మండల పరిషత్తులకి ముఖ్యంగా కేవలం 8 రూపాయలు మాత్రమే ఇస్తూ ఉన్నారు. దాన్ని 20 రూపాయలు పర్ క్యాపిటా గ్రాంట్ మండల పరిషత్తులకు ఇవ్వాలని చెప్పని ప్రభుత్వాన్ని మేము కోరటం జరిగింది. ఆ దిశగా కూడా
చర్యలు తీసుకుంటారని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. మరీ ముఖ్యంగా మరి పంచాయతీరాజ్ డీజీ గారి టెక్నికల్ శాంక్షన్ లిమిట్ అనేది కేవలం 2 లక్షలు మాత్రమే ఉంది. మరి దానివల్ల పనుల్లో తీవ్రమైనటువంటి జాప్యం ఏర్పడుతూ ఉంది. దాన్ని కూడా మరి టెక్నికల్ శాంక్షన్ లిమిట్ని 2 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచాలని చెప్పి కూడా మేము మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే పంచాయతీరాజ్ కమిషనర్ గారిని కూడా మరి లిఖితపూర్వకంగా మేము కోరటం జరిగింది. మరి ఆ దిశగా కూడా మరి సానుకూలమైనటువంటి చర్యలు తీసుకుంటారని చెప్పని మేము ప్రభుత్వ పెద్దలను కోరుతా ఉన్నాం. నమస్కారం.